మహారాజా, మీరు రామకృష్ణ పండితుల వారిని సభ నుంచి ఈ విధంగా వెళ్లనివ్వకుండా ఉండాల్సింది. రామకృష్ణ పండితులు సభ నుంచి వెళ్లిపోవడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ ఏమిటి మహారాజా? రామకృష్ణ పండితుల వారికి మీరంటే ఎంతో అభిమానం, మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మీరే వారికి నచ్చచెప్పుండాల్సింది. ఏం నచ్చ చెప్పాలంటారు? మహారాణి చిన్నదేవి చెప్పండి, మేము రామకృష్ణ పండితుల వారికి ఏం నచ్చ చెప్పాలంటారు? ఒక పసిపిల్లవాడిని తన తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం సబబని మాకు కూడా అనిపించలేదు. కానీ చిన్నదేవి, ఆ సమయంలో మేము ఆ పిల్లవాడి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాము. పైగా కల్లూరి దినకర్ గారు చెప్పింది కూడా అక్షర సత్యమే. ఒక పిల్లవాడి భవిష్యత్తు అన్నిటికంటే ఎంతో ముఖ్యమైంది మాకు. కానీ మహారాజా, కానీ ఏమిటి మహారాణి చిన్నదేవి? రామకృష్ణ పండితులు చేసింది సబబుగా ఉందా? నిండు సభలో మమ్మల్ని అవమానించి వెళ్లిపోయారు. అలా అస్సలు కాదు మహారాజా. రామకృష్ణ పండితులు గారు ఏమైనా చేసుండొచ్చు, కానీ వారి ఉద్దేశం మాత్రం మిమ్మల్ని అవమానించడం అయితే కాదు. నిజానికి వారు మిమ్మల్ని తమ సొంత మనిషిలా భావిస్తూ ఉంటారు. మీ మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. అంటే దీనికి అర్థం ఇదన్నమాట, మాకు వంటగది నుంచి సెలవు దొరికింది అంటే కల్లూరి దినకర్ గారు రామకృష్ణ పండితుల వారి కంటే శ్రేష్ఠులు. మహారాజా, అయితే మేము గెలిచినట్టే కదా? మహారాణి తిరుమలాంబ, మీరు మీ గెలుపు గురించి మాత్రమే దిగులు పడుతున్నారా? రామకృష్ణ పండితుల గురించి దిగులు లేదా? రామకృష్ణ పండితులు గారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు పోటీ జరుగుతున్నది కల్లూరి దినకర్ గారికి రామకృష్ణ పండితుల గారికి మధ్య కాదు, రామకృష్ణ పండితులకి ఇంకా మాకు మధ్య. మహారాజా, పరమేశ్వర, మాకెందుకు మనసంతా చాలా దిగులుగా ఉంది. జరగకూడదు ఏమైనా జరుగుతుందేమో. మేం తెల్లవారుజామునే కాళీమాత ఆలయానికి వెళ్ళాలి. అమ్మా, భోజనం అయితే నిజంగా గుమగుమలాడిపోతుంది. కానీ ముందు మీరు ఒక విషయం చెప్పండి, మీతో పాటు భోజనం చేయడానికి రాబోతుంది ఎవరు? అయితే ఇతనా మీ అతిథి? కల్లు, రా రా రా. అయ్యో రా, ముందు నీ పాదుకలు తీసి లోపలికి రా. అయ్యో రమ్మంటుంటే. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. చూడు, భోజనం కూడా సిద్ధంగా ఉంది. నువ్వెలా ఉన్నావు మిత్రమా? వచ్చి కూర్చో. నేనొస్తానని నీకు తెలుసు కదా? ఎలా అయితే ఆచార్య నా క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వచ్చారో అలాగే నువ్వు కూడా వచ్చి తీరుతావు కదా. పైగా చూడు, అమ్మ నీకు ఇష్టమైన పాయసం కూడా చేసింది. రా, భోజనం చేస్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం రా. ఓహో, నీకు కోపం నా మీదే కదా, అమ్మ మీద కాదు కదా. అమ్మే స్వయంగా తన చేత్తో మొత్తం అన్ని వంటలు చేసింది. అరే ముందు రా, కూర్చో. కూర్చోమంటుంటే. కానివ్వు, భోజనం చేద్దాం. ఆశ్చర్యంగా ఉంది, నీ మీద వీటన్నిటి ప్రభావమే పడలేదు. అసలు నువ్వు ఏ మనిషివి? నాకేం అర్థం కాలేదు కల్లు. నేనెప్పటినుంచో కోరుకుంటున్నాను సభలో నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవడం చూడాలని. కానీ నువ్వు ఒక్కసారికే నీ ఓటమిని స్వీకరించేశావు. నేను సభలో సిగ్గుతో తల వంచుకోవడం చూడాలనుకున్నావా? కానీ ఎందుకు? నేనేం నీ శత్రువుని కాదు కదా. మరి నువ్వు ఎందుకలా కోరుకున్నావు? సర్లే వదిలి, ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నీ వంటి మిత్రులున్న వారికి శత్రువుల అవసరం ఏముంటుంది? ఏమిటి? గుర్తు తెచ్చుకో, 15 సంవత్సరాల క్రితం ఆ రోజు. అంటే మీరు చెప్పిన దానికి అర్థం మీరు మీ బాల్యకాలంలో చాలా తెలివైన వారై ఉంటారు. అందుకే పెద్దయిన తర్వాత మీరు మూర్ఖంగా ఇటువంటి విషయాలు నమ్మగలుగుతున్నారు. మూర్ఖపు తండ్రికి మూర్ఖపు కొడుకు, మూర్ఖపు తండ్రికి మూర్ఖపు కొడుకు. అయ్యో పిచ్చోడా, అది నేను సరదాగా అన్నాను. సరదాగా నవ్వుతూ అనేశాను. అయినా నేను కూడా ఆ సమయంలో ఒక చిన్న పిల్లవాడినే కదా. నీ ఆ చిన్న హాస్యం నా జీవితంలో చేదు నిజంగా మారిపోయింది రామకృష్ణ. చిన్నప్పుడు తెలియక నేను నిన్ను కానీ నీ తండ్రి గారిని కానీ ఏమైనా అని ఉండొచ్చు. దాని గురించి నువ్వు ఇంకా కోపంగా ఉన్నావా? ఇప్పుడు నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించు. ఎలా క్షమించాలి రాము? నువ్వు చేసిన ఒక్క తప్పు నా బాల్యం మొత్తాన్ని నాశనం చేసేసింది. అవమానంతో నేను నా తండ్రి తెనాలి గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.
నాన్నగారి గౌరవం శాశ్వతంగా నాశనం అయిపోయింది. అందుకు నీ మీద నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. అలా ఈ రోజు నా ప్రతీకారం నెరవేరింది. మూర్ఖుణ్ణి నేను కాదు రాము, నువ్వు అసలు మూర్ఖుడివి. నిండు సభలో మహారాజు గారిని అవమానించడం ఇలా ఒక మూర్ఖుడు మాత్రమే చేయగలడు. ఇక ఇప్పుడు నువ్వు సభ నుంచి శాశ్వతంగా తొలగించబడ్డావు. నిన్ను మీ నాన్నగారే ఇదంతా చేయమని చెప్పారు కదా. స్వయంగా వారంత గొప్ప విద్యావంతులయ్యుండి కూడా ఇంత చెడుగా ఆలోచిస్తున్నారా? కళ్ళు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని తక్కువ చేసి మరొక వ్యక్తి గొప్ప స్థానానికి చేరుకోలేరు. మన విద్య, మన సంస్కారం, మనం చేసే పనులే మనల్ని గొప్ప స్థానానికి చేర్చగలవు. బాల్యంలో నేను తెలియక చేసిన ఒక చిన్న పొరపాటుకి ప్రతీకారంగా నువ్వు ఆ అమాయకపు పిల్లవాడి మీద చూపించావా? నీ స్వార్థం కోసం నన్ను తక్కువ చేయటానికి నువ్వు ఒక చిన్న పిల్లవాడిని తన తల్లి నుంచి దూరం చేసేసావే. ఇది అన్యాయం కాదా? ఆపో! నీ ప్రవచనాలు వినాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నేనేదైతే చేశానో అదే సరైంది. అప్పుడు నేను నగరాన్ని వదిలి వెళ్ళాను. ఇప్పుడు నీ వంతు. మర్యాదగా నీ సామాన్లు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. అరే మణి కళ్ళూరి రామకృష్ణ పండితుడి ఇంటికి వచ్చాడు. వీడు చాలా తెలివైనవాడు. సభలో శత్రుత్వం, ఇక్కడేమో భోజనం ఆరగించడానికి వచ్చాడు. పద, గురువు గారికి చెప్పేద్దాం. పద పద పద. ఏమైందమ్మా? నువ్విక్కడ ఉయ్యాలూగుతున్నావా? సిగ్గులేని సన్యాసిలాగా. ఏదో అసలేమీ జరగనట్టు. ఆ కల్లూరి నిన్ను సభ నుంచి బయటికి పంపించేశాడు. కానీ నువ్వేమో అతన్ని ఇంటికి ఆహ్వానించి భోజనం వడ్డించి మిఠాయిలు తినిపిస్తున్నావు. నేను ఆ కల్లూరిని అస్సలు వదిలిపెట్టను. పెద్దవాడైతే మాత్రం ఏంటి, మళ్ళీ అతన్ని పరిగెత్తించి కొడతాను. అతనికి గుణపాఠం చెప్తాను. లేదు శారదా, నిజం చెప్పాలంటే ఇందులో అతని తప్పు ఏమీ లేదు. తప్పంతా నాదే. నేను నా మాటలు నియంత్రించుకొని ఉండాల్సిందే. కానీ లామా, నువ్వు తప్పు చిన్నపిల్లలవే కదా. చిన్నపిల్లలు ఏదో తెలియక అనేస్తాలు. చిన్నపిల్లాన్నైతే మాత్రం ఏమిటి గుండప్ప, అదైతే నిజమే కదా. అలాగే ఆ నిజం చాలా చేదు. మాట ఎంత కటువైందంటే కళ్ళు మనసుని, అతని తండ్రి మనసుని గాయపరిచింది. పోనీలేండి, దీని కారణంగా నేను కూడా ఒక పాఠం నేర్చుకున్నాను కదా. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒక విషయాన్ని నచ్చచెప్పాలి అనుకున్నప్పుడు వారు అవమానపాలయ్యే విధంగా ఏమి మాట్లాడకూడదు. లేకపోతే దాని పరిణామం చాలా దారుణంగా మారచ్చు. సరిగ్గా కళ్ళు జీవితంలో అయినట్టే. అమ్మా, కత్తితో పొడిస్తే ఆ గాయం కొంతకాలానికి నయమైపోతుంది. కానీ కటువుగా నొప్పి కలిగించేలా మాట్లాడితే ఆ వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. నిన్ను కల్లూరి ఎన్ని మాటలన్నాడు, కానీ నువ్వు నీ మంచితనాన్ని వదల్లేదు. నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకువి. అవునమ్మా, నాకు మాత్రం ఏం కావాలి చెప్పు? కేవలం 4 జతల బట్టలు, 2 పూట్ల భోజనం. నీ గారాబం, శారద ప్రేమకి నా జీవితంలో ఏ లోటు లేదు కదా. అవన్నీ సరే, కానీ ముందు ఒకటి చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏం తింటాం? ఓహో, అప్పటినుంచి ఒకటే జపం చేస్తున్నావు. నీకెన్నిసార్లు చెప్పాను శారదా, నువ్వేం దిగులు పడకు. ఏదో ఒకటి చేస్తాను, ఆలోచిద్దాం, శాంతంగా ఉండు. ఇప్పుడే కదా మీరు మీ మాటలు నియంత్రించుకుంటానని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? అత్తయ్యా, పట్టించుకోకలామా, నువ్వేం దిగులు పదకు. ఇవి తీసుకో, గంతలు. నా దగ్గర ఇవి తప్ప ఇంకేమీ లేవు. వీటిని నమ్మితే కొన్ని రోజులు సరిపోతాయి కదా. ఇటు చూడండి, ఈ ఇంటి మహాపురుషుడిని. అంత అవసరం ఏమీ ఉండదులే గుండప్ప. ఏంటేంటేంటి ఏం చూస్తున్నారు? ఈ నవరత్నాల హారం వైపు కన్నెత్తేనా చూడకండి. అయ్యో, నేనసలు అలా ఏమీ అనలేదే. నాకు మీ మీద నమ్మకం లేదు. ఇప్పటి నుంచి ఈ హారాన్ని నేను పడుకునేటప్పుడు కూడా పెట్టుకునే ఉంచుకుంటాను. అరే అయ్యో,
అయ్యో పదుకుని తప్పుదే నాకు లవ్య సంఖ్య ఎందుకు వస్తుందో. అమ్మాలే అమ్మాలే, నేను లఘు సంఖ్యకి వెళ్ళాలి. అయ్యో అమ్మాలే. ఓ శారదాలే, లామాలే, అల్లే లామాలే, లామాలే. ఏమిటి? అల్లే లామా లఘు సంఖ్యకి వెళ్ళాలి. అయితే వెళ్ళు. అయ్యో లామా, నువ్వు కూడా నాతో పాటు బయటికిలా. బయట ఏదైనా జంతువు నన్ను తీసుకువెళ్ళిపోతేను. లామాలే. గుండప్ప, నన్ను విసిగించకు, వెళ్ళు. ఇంట్లో సామాన్లన్నీ ఏం తిలపదున్నాయి. లామా, అయ్యో లామా లే, లే లామా లే. ఇక దెవలు లేలే. దొంగ 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 దొంగ. దొంగ 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 దొంగ. రామకృష్ణ పండితుడు లేకపోతే ఈ సభ ఎంత బాగున్నట్టు అనిపిస్తుందో. మీరేమైనా అన్నారా గురుదేవా? మీకు వినపడిందా మహారాజా? అవును, మీరేదో అన్నట్టున్నారు. లేదు మహారాజా, మేమేమీ అనలేదు, ఏమీ అనలేదు. మేం కేవలం రామనామాన్ని చెప్పిస్తున్నామంతే. రామ రామ రామ. మహారాజా 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 బాగా కొట్టారు. ఆచార్య, మీరు బానే ఉన్నారు కదా? లేదు మహారాజా, అది ఏమైందంటే నిన్న మేము ఒక వృద్ధురాలికి సహాయం చేశాము. ఆ సమయంలో మాకు చిన్న దెబ్బ తగిలింది. మా గురించి ఏమీ దిగులు పడకండి మహారాజా, మేం బాగానే ఉన్నాం మహారాజా. ఈనాటి సభ కార్యకలాపాలు ఆరంభించండి. మహారాజా, సభా కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ముందు ముఖ్య సలహాదారుని పదవి కోసం ఎవరినైనా నియమించమని ఆదేశించని మహారాజా. మీ ఉద్దేశం ఏమిటి ఆచార్య? మహారాజా చూడండి, రామకృష్ణ పండితులు గారు అందుబాటులో లేరు కాబట్టి దానికి అర్థం ఏమిటంటే విజయనగర సామ్రాజ్య ముఖ్య సలహాదారుని పదవి ఖాళీగా ఉండాలని కాదు కదా మహారాజా. విజయనగర సామ్రాజ్యంలో అటువంటి వ్యక్తి ఎవరూ లేరా? ఈ పదవికి యోగ్యులైన వారే లేరా? మహారాజా, మా అభిప్రాయం ప్రకారం మీరు ఈ పదవిలో కల్లూరి గారిని నియమించండి. మాకు చాలా బాగా తెలుసు మహారాజా, ఈ నిర్ణయం తీసుకోవడం మీకు చాలా కష్టంగా, బాధాకరంగా ఉంటుంది. మహారాజా, గురుగారు, వారే కదా ఆ వృద్ధురాలు, వారి కర్ర. అవును గురువుగారు. అమ్మా! పద 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 పద. ఈ అమ్మ శారద ఇక్కడికి ఏం పని మీద వచ్చుంటారు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి?
నమస్కారం మహారాజా. అత్తయ్య కూడా నమస్కారం చెప్తున్నారు. అలాగే అమ్మగారికి కూడా ప్రణామాలు. ఇక మీరిద్దరూ చెప్తారా? ఏమైంది? ఏమిటి విషయం? మీరిద్దరూ ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? చేసేయండి మహారాజా. ఏమిటి? న్యాయం చేస్తారని శపథం చేసేయండి. అంటే? నేను న్యాయం కోసం ఇలా మీ దగ్గరికి వచ్చాను. నాకు న్యాయం చేయండి మహారాజా. మీ భర్త రామకృష్ణ పండితులు గారికి ఇక్కడి న్యాయ ప్రణాళిక మీద నమ్మకం లేదు కదా? మరి మీరిద్దరూ ఏ ప్రయోజనంతో ఇక్కడికి విచ్చేశారు? మహారాజు గారు చెప్తుంది అక్షర సత్యం. పద శారదా. మహారాజా, నా దగ్గర ఎంతో విలువైన నవరత్నాల హారం ఉండేది. ఆ హారం అంటే శారదకి ఎంతో ఇష్టం. కథ అయిపోయింది. పద శారదా. మహారాజా, నా హారం దొంగిలించబడింది. నా హారం నాకు కావాలి మహారాజా. మీరిప్పుడే మీ సైన్యాన్ని సేనాపతితో సహా ఆ హారం దొంగిలించిన దొంగని పట్టుకోమని చెప్పండి. నాకు ఎలా అయినా నా హారం కావాలి. దేవి, ఎవరైనా ఆ హారాన్ని దొంగిలిస్తుండగా మీరు చూసారా? కానీ రామా నన్ను ఏమి చెప్పొద్దంటున్నారు. రామకృష్ణ పండితులు గారు చెప్పొద్దంటున్నారా? అంటే రామకృష్ణ పండితులు ఇక్కడే ఉన్నారన్నమాట. వారు ఎక్కడున్నారు? రామకృష్ణ పండితులు గారు! ప్రణామాలు. సరే సరే, ముందు మాకొక విషయం చెప్పండి. ఆ హారాన్ని దొంగిలించడం మీరు చూసారా? మీరు ఆ దొంగని చూసారా? ఏమిటి అలా తల ఆడిస్తూ వింత వింత భంగిమలు ప్రదర్శిస్తున్నారు మీరు? నోరు విప్పండి, స్పష్టంగా చెప్పండి. నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే నేను ఆ దొంగని చూడలేదు. ఇంకేం చెప్తాను? మరి దొంగని ఎవరు చూశారు? గుండెపు చూశాడు. ఆ గుండప్పే దొంగని చూశాడు. గుండప్పు చూశాడా? అమ్మగారు ఇక్కడే ఉన్నారు, శారదాదేవి కూడా ఇక్కడే ఉన్నారు, అలాగే రామకృష్ణ పండితులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి గుండప్ప ఎక్కడ ఉండి ఉండొచ్చు? గుండప్ప! నమస్కారం. నమస్కారం. చెప్పు గుండప్ప, నువ్వు దొంగని చూసావా? రామ చెప్పదంటున్నది మహారాజా. రామకృష్ణ, ఏమిటి మీరు చేస్తున్నది? అటువైపు తిరిగి నిలబడండి. అటువైపుకి. గుండప్ప, భయపడకుండా నిజం చెప్పు. నువ్వు దొంగని చూసావా? రామ చెప్పదంటున్నది మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి మీరు చేస్తున్నది? వెళ్ళండి మీరు మీ స్థానంలో. మేము ఏం అడుగుతున్నాము? దొంగతనం ఎవరు చేశారో రామకృష్ణ పండితులకు తెలియదు. గుండప్ప కూడా దొంగని చూడలేదు, శారదాదేవి కూడా దొంగని చూడలేదు. ఇంతకీ మరి దొంగని ఎవరు చూశారు? మహారాణి చిన్నదేవి చూశారు మహారాజా. మహారాణి గారి మీద నిందలు వేస్తున్నాడు ఈ బుద్ధిలేని పిల్లాడు. నీకెంత ధైర్యం? క్షమించండి మహారాజా, కానీ మీరొక్కసారి మహారాణి గారిని పిలిపించి నిజమేంటో తెలుసుకుంటే మొత్తం అంతా తెలిసిపోతుంది. మహామంత్రి గారు, మహారాణి చిన్నదేవి, మీరు మాకొక విషయం చెప్పండి. మీరు దొంగని చూసారా? మేము అడుగుతుంది మిమ్మల్ని మహారాణి చిన్నదేవి, సమాధానం చెప్పండి. మహారాణి చిన్నదేవి, మీరు ఈరోజు ఉదయం ఎక్కడికి వెళ్లారు? అది ఎందుకు వెళ్లారు? దీనికైతే మీరు సమాధానం చెప్పగలరు కదా? అవును మహారాజా, మేం వెళ్ళాము. మేము కాళీమాత ఆలయానికి వారి దర్శనార్థం వెళ్ళాం మహారాజా. మా మనసంతా చాలా కంగారుగా అనిపించింది.
రామకృష్ణ పండితులు పదవిని విరమించుకోవడం, ఆ కారణంగా మీరు పడే బాధ మేం చూడలేకపోయాం. అందుకే మేం అమ్మవారి ఆలయానికి వారిని వేడుకోవడానికి వెళ్ళాం. మీకు రామకృష్ణ పండితులకి మధ్య మొదట్నుంచి ఉన్న స్నేహం మళ్ళీ జీవం పోసుకోవాలని వేడుకున్నాం. అయితే మీరు దొంగని చూశారా లేదా? లేదు మహారాజా, మేము ఎవ్వరినీ చూడలేదు.